శ్రావణ మాసంలో మా ఇంటి బోనాల పండుగ రోజు నా పని అయితే ముగ్గుతో స్టార్ట్ అయ్యింది. అండ్ ఈ ముగ్గు వేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి లాస్ట్ తీసుకున్న పిక్ని నేను యాడ్ చేసా. గడపకి పెయింటింగ్స్ వేయడం కంటే ఇలా పసుపు కుంకుమలతో పండగల రోజు పుదించుకుంటే చాలా బాగుంటుంది. అలానే నేను ఈ పసుపు కుంకుమతో మా గడపని పుదించాను. ఐ థింక్ దిస్ ఈజ్ గుడ్ రిచువల్. ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్ ఆల్మోస్ట్ చాలామందికి తెలిసిందే. వన్స్ ఇన్ ఏ వైల్ ఇలాంటివి చేయడం చాలా బాగుంటుంది. అండ్ ఆషాఢం శ్రావణ మాసంలో ఫీవర్స్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ టైంలో బోనాల్ని చేసుకోవడం, బోనాల్ని పసుపు కుంకుమలతో అలంకరించడం, అలాగే గడపల్ని పసుపు కుంకుమలతో అలంకరించడం, గుమ్మాలకు వేపాకులు, మామిడాకు తోరణాలు కట్టడం, వీటన్నిటి వల్ల బ్యాక్టీరియా ఇంట్లోకి రాకుండా ఉంటుంది. సో దట్ ఈ బోనాల పండుగ అనేది శ్రావణ మాసం ఆషాఢ మాసంలో వచ్చే ఫీవర్స్ నుండి మనని ప్రొటెక్ట్ చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. బోనాల పండుగ ఈజ్ అన్ ఎమోషన్ టు తెలంగాణ పీపుల్. అండ్ నెక్స్ట్ నేను గంధం కలుపుకుంటున్నాను మామిడాకు మీద ఓం స్వస్తిక్ త్రిశూల్ రాయడం కోసం. జనరల్గా మనం డోర్స్ మీద కూడా రాసుకోవచ్చు, కానీ నేను డైరెక్ట్ మామిడాకుల పైనే రాశాను. ఈ ఐడియా మీకు ఎవరికైనా నచ్చినట్టయితే డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఒకవేళ ఇలా రాయడం తప్పైతే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది మీరు చూసేయండి. దీన్ని నేను మా గుమ్మానికి కట్టాను. ఎలా ఉందో మీరు కూడా చూడండి. వేపాకులు, మామిడాకులు, ఇవి ప్లాస్టిక్ పువ్వులండి, ఇంతకుముందే పెట్టినవి. వేపాకులు, మామిడి తోరణాలు కట్టేశాను నేను. ఎవ్రీ ఇయర్ బోనాలు మేము కొత్త కుండలోనే చేస్తామండి. ఆ కొత్త కుండ తీసుకొచ్చి మేము వాటర్ పోసి కొంచెం హీట్ చేసాము. ఎందుకంటే మేము బోనం అందులోనే వండుకుంటాం కాబట్టి మేము ముందే దాన్ని వాటర్ పోసి హీట్ చేసాము. నేను ఇప్పుడైతే బోనాన్ని ఎందుకంటే మేము బోనం అందులోనే వండుతాము కాబట్టి అదే మట్టి స్మెల్ రాకుండా ఉండడం కోసం మేము వాటర్ పోసి ముందే వెయిట్ చేసి పెడతాము. వండిన బోనం కుండను తీసేసి మేము పైన కుండ కింద కొంచెం సున్నంతో మేము పుదించిన తర్వాత దానికి పసుపు తీసుకొని ఆ వైట్ లేయర్స్కి తగలకుండా పసుపులో కొంచెం వాటర్ అండ్ ఆయిల్ వేసి నేను మంచిగా
పూసాను, ఎందుకంటే ఆ పసుపు అంటితే పైన రెడ్ అవుతుంది. అలాగే నేను పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేశాను. మేము అందులోనే బోనం ఉంటామన్నాం కదా, చూపిస్తున్నాను. మేము బోనం ఎప్పుడైనా ఇలానే రెడీ చేస్తామండి, ఎందుకంటే మా దేవుడు ముత్యాలమ్మ 1000 కళ్ళ తల్లి, అందుకే ఇలా అన్ని కళ్ళలాగా మేము ఆ బొట్లని అనుకొని మేము అలా బొట్లు పెడతాము. ఇప్పుడు నేను ఆ వేపాకులతో మొత్తం సెట్ చేశానండి. థ్యాంక్ యూ.